హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్పీఎస్సీ స్టడీ వ్లాగ్స్. అందరు ఎలా చదువుతున్నారు? బాగా చదువుతున్నారా? యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 పోస్ట్పోన్ అయింది 16th జూన్ వరకు. ఎవరైనా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీన్ని చూస్తుంటే ఆ 3 వీక్స్ మీరు మళ్ళీ రివిజన్ చేసుకోవడానికే యూజ్ చేసుకోండి తప్ప ఏంటిది మళ్ళీ కొత్త సబ్జెక్ట్ అప్పుడు చదువుతాము, ఇక్కడ ఉన్న 3 వీక్స్ని కొంచెం పోస్ట్పోన్ చేద్దాము, ఇట్లా చేయకండి. కోర్స్ మనకు కొంచెం టైం ఎక్కువ వస్తుంది, ఎక్కువ టైం ఇస్తున్నారు అంటే కైండ్ ఆఫ్ లేజినెస్, కైండ్ ఆఫ్ ప్రోకాస్టినేషన్ మనల్ని స్టార్ట్ చేస్తుంది, మనలో వచ్చేస్తుంది. అది తెలియకుండానే కొంచెం దాన్ని ఓవర్కమ్ చేయగలిగితేనే మనం వేరే వాళ్ళకంటే ముందుంటాము. ఇదైతే చెప్పాలనుకుంటున్నాను. అండ్ గ్రూప్ 1 పైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందంటే మోస్ట్లీ ఉండొద్దు అని అనుకోండి ప్లీజ్. ఇంకా ఈ 2 years ఎటు కాకుండా అయిపోయింది లైఫ్. ఎవరైనా ట్రై చేసేవాళ్ళు పోస్ట్పోన్ కోసం ప్లీజ్ అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఆలోచించండి వేరే వాళ్ళ కోసం. ఇక్కడ మనకి ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోతాయి, రిజల్ట్స్ కూడా వచ్చేస్తే మనకి స్టాఫ్తో ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి మనకి మోస్ట్లీ ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ 100% ఏం ప్రాబ్లం ఉండదని ప్రిపేర్ అవ్వండి. ఇంపాక్ట్ ఉంటుందా, ఇట్లాంటివన్నీ వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇట్లాంటివన్నీ వినడానికి ట్రై చేస్తే టైం వేస్ట్ అవుతుంది, మన మెంటల్ పీస్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇట్లాంటివన్నీ వినడానికి ట్రై చేయకండి. అయితే నేను నా ప్లాన్లో కొంచెం స్లైట్గా డిఫరెన్స్ అండ్ చేంజెస్ చేసుకున్నాను. బికాజ్ నాకు ఎందుకో వర్కౌట్ అవ్వట్లేదు అది అనిపించింది. మేజర్గా చేంజెస్ కాదు. అండ్ నేను తెలంగాణ మూమెంట్ ఇప్పటివరకు ఎన్నిసార్లు చదివినా కూడా డైలీ కొంచెం అట్లనే చదివాను అనమాట. డైలీ 1 or 2 hours పెట్టుకొని అట్లా చదివాను. ఇప్పుడు కూడా అట్లా చదవడం ఎందుకు, ఒకటేసారి 10 days పెట్టుకొని అది కంప్లీట్ చేసేద్దాము, ఆ తర్వాత వేరే సబ్జెక్ట్ చదువుదాము అనుకొని స్టార్ట్ చేశాను. అండ్ జాగ్రఫీ మొన్న నేను ఎంత చదివినా కూడా నాకు మంచిగా ప్రొడక్టివ్గా చదివినా అని అనిపించలేదు. సో అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చి తెలంగాణ మూమెంట్ కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశాను. అలాంగ్ విత్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కవర్ చేద్దాము ఇప్పటి నుంచి అని చెప్పేసి రోజు నోట్స్ చేసుకుంటున్నాను దాంతోపాటు. సో అందుకే మనకి ఏది వర్కౌట్ అవుతుంది, మనం ఏం చేయగలుగుతాము అనేది అర్థం చేసుకునేది మనమే అర్థమవుతుంది కదా. అది నేను ప్రిపేర్ చేసుకున్న ప్లానే. కాకపోతే ఓవర్ డేస్ పాస్ అవుతున్న కొద్దీ మనం చదువుతూ కొంచెం అక్కడ ఇక్కడ కొంచెం డిమోటివేట్ అవుతాము, కొంచెం ఇంట్రెస్ట్ రాదు. ఇట్లాంటివి జరిగినప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ని ముందు తీసుకొచ్చి అది చదివేసి అప్పుడు ఆ టైంని మనము ఎనర్జీ కూడా వేస్ట్ చేసుకోము కదా. సో ఒకసారి మీకు ఏమైనా టైం టేబుల్ ఆర్ మీరు వేసుకున్న స్టడీ ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తే ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడ మీరు ల్యాగ్ అవుతున్నారు, ఏది మీకు నచ్చట్లేదు, ఎక్కడ మీకు ఇంట్రెస్ట్ రావట్లేదు అని. అది మీరు ఇంట్రెస్ట్ వచ్చే వరకు చూసుకోండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకుండా మీరు ఎన్ని పేజెస్ తిప్పినా కూడా వేస్టే, టైం వేస్ట్, మీ ఎనర్జీ వేస్ట్. మళ్ళీ మనకి ఆ డేస్ కూడా రావు కదా. మళ్ళీ ఆ టైంలో మీరు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఏదో చదివేస్తే ఒక సబ్జెక్ట్ అయిపోయిన ఫీలింగ్ అని వస్తుంది. మనకి ఈరోజు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఇచ్చారు 2024ది. దాంట్లో ఇండియన్ ర్యాంక్ 126 out of 143 నేషన్స్. మనము యాజ్ అన్ ఆస్పిరెంట్స్గా ఆర్ యాజ్ ఎ పర్సన్గా మనం ఏమనుకుంటాం, మనం ఒక్కరమే హ్యాపీగా లేము, మనం ఒక్కరమే బాధపడుతున్నాం, అందరు హ్యాపీగా ఉన్నారనుకుంటారు కదా. సో ఈ ఇండెక్స్ మనకి చెప్తుంది ఏంటంటే ఇండియాలో అసలు హ్యాపీగా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ వాట్ డూ యూ థింక్ ద రీజన్స్ ఆర్? మీరేమనుకుంటున్నారు? ఈ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియన్ ర్యాంక్ అంత లీస్ట్ ఆర్ అవే ఫ్రమ్ హ్యాపీనెస్ ఎక్కువ ఉంది అని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు? మీ రీజన్స్ ఏంటి అనిపిస్తుంది? ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను రీజన్స్ కూడా చెప్తాను. ఫస్ట్ థింగ్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు మనకు ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఫీల్ అవ్వడం. కోర్స్ ఆశ ఉండాలి, కాకపోతే ఎంతసేపు మనం చేసిన దానికి మనం అప్రిషియేట్ చేసుకోకుండా పక్క వాళ్ళు అట్లా బ్రతుకుతున్నారు, పక్క వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, పక్క వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మనం కూడా అట్లా ఎందుకు లేము, వాళ్ళు అది కొనుక్కున్నారు మనం ఎందుకు కొనుక్కోవట్లేదు, వాళ్ళు ఆ జాబ్ చేస్తున్నారు మనం ఎందుకు చేయట్లేదు, ఇట్లాంటివన్నీ మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా లైఫ్ అంతా లీడ్ చేస్తాం కదా. అక్కడే హ్యాపీనెస్ని కోల్పోతాం మనము. మనకేం కావాలి అనేది మన క్లారిటీ ఉండదు. ఫస్ట్ చాలామంది ఏమనుకుంటారంటే మనీ ఉంటే హ్యాపీనెస్ వస్తుంది, మనీ కోసం ఎంతైనా చేస్తుంటారు, ఎంత కష్టమైనా చేస్తుంటారు, ఎంత ఇల్లీగల్ పనులైనా చేస్తారు. సో ఇట్లాంటివన్నీ అనుకుంటారు కదా. కానీ హ్యాపీనెస్ మనీతో అసలు రాదు.
ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నోడి కంటే లేనోడు చాలా ప్రశాంతంగా బ్రతుకుతాడు. ఉన్నోడు ఎప్పుడు నా భూమి, నా ఆస్తి, నా మనీ అంతా ఎవరు తీసుకెళ్ళిపోతారో, నా పిల్లలకు ఉండదు, నా గ్రాండ్ చిల్డ్రన్కి ఉండదు, ఈ ఆలోచనే ఉంటుంది. దాన్ని ఎట్లా కాపాడుకోవాలి ఇదే ఆలోచన ఉంటుంది. సో వాళ్ళకి నిద్ర ఇక్కడ పడుతుంది, ఇక్కడ హ్యాపీగా ఉంటారు. సో లేనోళ్ళకి అవి ఏమి ఉండవు, ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, మన సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు చాలామంది ఎస్పెషల్లీ మనకి యాజ్ అన్ ఆస్పిరెంట్స్ వీ ఫేస్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. అంటే నువ్వెందుకు బీటెక్ చేయలేదు, నువ్వెందుకు సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళలేదు, అక్కడ చాలా సంపాదించవచ్చు, చాలా హ్యాపీగా ఉండొచ్చు, ఫారెన్కి వెళ్తే అట్లా సంపాదించవచ్చు, పేరెంట్స్కి పంపించవచ్చు, అక్కడ చాలా లావిష్గా బ్రతకొచ్చు, ఇవన్నీ చెప్తుంటారు. అండ్ అనదర్ సైడ్, ఇంకొక సైడ్ ఏంటి, గవర్నమెంట్ జాబ్స్కి మన సొసైటీలో, మన కమ్యూనిటీలో సో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, మన కజిన్స్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారంటే సో దట్ మీరు కూడా గవర్నమెంట్ జాబే చేయాలి. అట్లాంటివి ఏమి ఉండవు. మీకేం కావాలి అనేది క్లారిటీ తెచ్చుకోండి ఫస్ట్. మిమ్మల్ని సొసైటీలో ఎవరైనా నువ్వు ఇట్లెందుకు లేవు అంటే వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళైతే, అర్థం చేసుకుంటారు అనుకునే వాళ్ళైతే అందరూ ఒకటేలాగా బ్రతకడానికి అవసరం లేదు అని చెప్పండి. లేదా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ ఏంటి అని చెప్పేసి ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అర్థం చేసుకోరా, జస్ట్ లైట్ తీసుకోండి అంతే. వాళ్ళ కోసం ఎక్కువ బాధపడి మన హ్యాపీనెస్ని మనం కోల్పోవద్దు. మనం చేసే దాంట్లో మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటే విల్ బీ హ్యాపీ. మనం నిన్నటి కంటే ఈరోజు ఎంత ఇంప్రూవ్ అయ్యాము అనేది మనం చూసుకుంటే చాలు. దీని గురించి మాట్లాడుతూనే ఉంటే ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి, కానీ దిస్ ఈజ్ మై పర్స్పెక్టివ్. మీరేమనుకుంటారు? హ్యాపీనెస్కి రీజన్ ఏంటి? అసలు ఎట్లా ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది, హ్యాపీనెస్ లేకపోవడానికి రీజన్స్ ఏంటి అనేది, మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. లెట్ మీ నో దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.